దుల్కర్ సల్మాన్ 'కాంతా' సినిమా ఇప్పుడు చూసి వస్తున్నా. నాకైతే సినిమా చాలా చాలా బాగా నచ్చింది. ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే హీరోకి, డైరెక్టర్‌కి కొన్ని ఈగో క్లాషెస్ వచ్చి వాళ్ళు చేసే మూవీ అయితే ఆగిపోతుంది. లేటర్ కొన్ని ఇయర్స్ తర్వాత తీయాల్సి వస్తది. అప్పుడు ఈ ఇద్దరు ఈగోతో ఎలా కలిసి తీశారు అనేది. ఈ మూవీ మధ్యలో ఒక క్రైమ్ అయితే జరుగుతుంది. వీళ్ళు మూవీ తీశారా లేదా, ఆ క్రైమ్ చేసింది ఎవరు అనేది మూవీ స్టోరీ. ముఖ్యంగా ఈ సినిమాలో ఏది మాట్లాడుకున్నా మాట్లాడుకోకపోయినా కానీ ద ఫస్ట్ థింగ్ వీ హావ్ టు టాక్ అబౌట్ దిస్ పర్ఫార్మెన్సెస్ ఇన్ ద ఫిలిం. సముద్రకన్య గారు, భాగ్యశ్రీ భోస్రే, రానా దగ్గుపాటి సూపర్ అసలు. ఇంకా దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్. వన్ మోర్ టేక్ సీన్లో నేషనల్ ఓవర్ రేంజ్ పర్ఫార్మెన్స్. ఇంకా ఈవిల్ లవ్కి థియేటర్లో క్లాప్స్ పడ్డాయి. సముద్రకన్య గారికి మంచి రోల్ పడింది, అయినా యాక్టింగ్ ఎరగదీశాడు. భాగ్యశ్రీ భోస్రే గురించి చెప్పాలి అంటే అసలు ఈమెలో ఇంత ఫైర్ ఉందా అని అనిపించేలా చేసింది. ఇంకా మన రానా గురించి తెలిసిందే కదా, యాజ్ యూజువల్ ఇచ్చి పడేశాడు. ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే సినిమాటోగ్రఫీ వేరే లెవెల్ ఉంది అసలు. విజువల్స్ ఆర్ టూ గుడ్, మ్యూజిక్ కూడా బాగుంది, సెట్ డిజైన్ కూడా బాగుంది. కానీ ఈ మూవీ అంతా ఒకటే ప్లేస్ అవుతుంది. ఈ అవుట్డోర్ పోర్షన్ కూడా ఇదే లెవెల్ క్వాలిటీ తెచ్చుంటే బాగుండేది. బికాస్ అక్కడ క్వాలిటీ ఓకే ఉంది. కమింగ్ టు రైటర్ డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్. ఐడియా, ఎమోషన్, పర్ఫార్మెన్సెస్ వీటిలో బెస్ట్ తెచ్చాడు. కానీ స్క్రీన్ ప్లే లో ఇష్యూస్ ఉన్నాయి. ఓవరాల్ గా మూవీ అయితే నాకు నచ్చింది. మీరు మూవీ చూసిన మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్, ఐఎన్.